నమస్కారం, అందరికీ వందనాలు. ఈ 888 ఆరోగ్య అద్భుతాలు శీర్షిక 8వ మరియు చివరి రోజుకు మీ అందరికీ స్వాగతం. మీరు మా వీడియోలు చూసి లాభం పొందారనుకుంటాను. ఇలాగే మా వీడియోలను చూస్తూ మమ్మల్ని మరింత ప్రోత్సహించగలరు. ఈరోజు చివరి రోజు. అద్భుతాలు శరీరంలో ఎలా జరగాలి, అద్భుతం అంటే అసలు ఏమిటి, దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అద్భుతం అంటే మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు వస్తే అదే అద్భుతం. అంటే సపోజ్ మీరు ఒకరోజు 1000 రూపాయలు సంపాదించగలనుకున్నారు, కానీ మీకు ఏదో కారణం వల్ల మీరు ఊహించనంతగా ఒక 10,000 లాభం వచ్చేసింది ఆ రోజు. అంటే ఆ రోజు ఒక అద్భుతమైన జరిగిందనమాట. అలాగే మన శరీరం కూడా అద్భుతాలతో నిండిన గని. దాన్ని వెలికి తీయాలంటే దాన్ని మనము చర్న్ చేయాలి, చిలకాలి అంటే మనం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తేగా ఈ జాన్కారీ, ఈ అన్ని విషయాలు అందరికీ తెలుసు. తెలియని కొత్త విషయాలు ఏం నేను చెప్పట్లేదు, కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మనము తెలిసిన విషయాలను ఆచరిస్తున్నామా లేదా అనేది ముఖ్యమైనది. ఆచరిస్తే మీకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. చిన్న చిన్న విషయాలు. ఎందుకంటే మనం నడిచేటప్పుడు మనము షూలో పెద్ద బండరాయి రాదు, చిన్న గులకరాయి మనకు నొప్పి వస్తుంది. పెద్ద రాయి వల్ల ఏమి ప్రమాదం లేదు. అంటే చిన్న పెబుల్, చిన్న గులకరాయే మన కాలుకి నొప్పినిస్తుంది మన చెప్పులో ఉంటే. అలాగే పెద్ద పెద్ద తప్పులు చేయనవసరం లేదు. మనం చిన్న చిన్న తప్పులు చేసినా అవే మనకు లాంగ్ రన్లో చాలా దుష్పరిణామాలను, బ్యాడ్ రిజల్ట్స్ని ఇస్తాయి. ఎలాగో సపోజ్ మీరు తినేటప్పుడు వీడియో చూస్తున్నారు, దానివల్ల ఏంటంటే మీరు ఏం తింటున్నారో మీకు తెలియదు. డైజెస్టివ్ సిస్టంలో అది ప్రాసెస్లో కూడా అది చాలా అబ్స్ట్రక్షన్ ఇస్తుంది. అలాగే సపోజ్ తినేటప్పుడు మధ్యలో నీళ్ళు తాగుతున్నారు మీరు, అంటే మీ డైజెస్టివ్ సిస్టమ్కి డిస్రప్ట్ చేస్తున్నారు. అందువల్ల డైజెషన్ సరిగ్గా కాదు. చిన్న చిన్న విషయాలు. మార్నింగ్ సపోజ్ లేవండి, 5-6 గంటలకు లేవండి, దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉషాకాలంలో సూర్యుడికి నమస్కరించే చిన్న చిన్న అలవాట్లు, ఇలాంటి అలవాట్ల వల్ల మీ ఆరోగ్యంలో అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి. చిన్న చిన్న అలవాట్లను, మంచి అలవాట్లను ప్రాక్టీస్ చేయండి. మంచి అలవాట్లు ఏంటి? తినే ముందు 1 గంట వరకు నీళ్లు తాగకండి, తినేటప్పుడు నీళ్లు తాగకండి, తిన్న తర్వాత 1 గంట అరగంట తర్వాత తాగండి, తినేటప్పుడు మంచిగా నమిలి తినండి, మంచి ప్రాకృతిక కూరగాయలను తినండి, ఫాస్ట్ ఫుడ్స్ని మానేయండి, ఉదయాన్నే లేవండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మీ ఆరోగ్యాన్ని ఎంతో బాగు చేస్తాయి. మన శరీరము, మనస్సు, ఆత్మ, వీటి సంధానమే మన శరీరం. వీటిని ఎలా మనము బాగు చేసుకోవాలి, ఎలా మెరుగుపరుచుకోవాలో నేర్చుకుందాం. శరీరానికి మంచి డైట్ అవసరం, మంచి ఆహారం అవసరం. ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ, లేకపోతే వైట్ ఫుడ్స్ అంటే బియ్యం కానీ, చక్కెర కానీ, ఇలాంటి మైదా పిండి లాంటివి, ఇవి మనకు నష్టాన్ని ఇస్తాయి. వాటిని వీలైనంత వరకు మనము దూరంగా ఉండాలి. అలాగే ప్రతిరోజు కొంచెం బాడీ మూమెంట్స్ చేయాలి. శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే ఇలాంటి మూమెంట్స్, కొంచెం కదలికలు, కొంచెం వాకింగ్ కానీ, జిమ్ కానీ, ఎలాగైనా మీ శరీరానికి కొంచెం పని చెప్పండి. ఎందుకంటే మన పురాతన కాలంలో మనము అగ్రేరియన్ బేస్డ్, వ్యవసాయ ఆధారిత సొసైటీ కాబట్టి దాంట్లో స్వాభావికంగా వాళ్లకు శరీరంతో పనిచేసేది. కానీ ఈ నేటి రోజుల్లో మనము అలాంటి పనులు చేయటం లేదు. కాబట్టి మనకు ఈ శారీరక శ్రమ గురించి యోగా, ప్రాణాయామము, వాకింగ్ ఇలాంటివి చేయాలి. రెండోది మనస్సుకు బాగు చేసుకోవాలంటే మనము ఏం చేయాలి? మనసుకు బాగు చేయాలంటే ప్రాణాయామం చేయాలి. అంటే కపాలభాతి, అనులోమ విలోమ కొన్ని చేసి చూపిస్తాను, మీరు చూడండి. భస్త్రిక ముందుది మన శరీరాన్ని చార్జ్ చేయడానికి కావాల్సిన ప్రాణాయామం. మొబైల్ ఎలా చార్జ్ చేస్తామో అలాగే దీన్ని చేయడానికి భస్త్రికా ప్రాణాయామం, అంటే వేగంగా గాలిని లోపల తీసుకొని వేగంగా గాలిని బయటకు వదలడం. ఇలా
ఇలా భస్త్రిక ఒక 5-10 నిమిషాలు చేసినా మీకు రోజుకు కావాల్సినంత శక్తి మీ శరీరంలో ఛార్జ్ అవుతుంది. రెండవది కపాలభాతి, అంటే గాలిని బలవంతంగా బయటకి నెట్టడం. ఇలా దీనివల్ల కపాల అంటే మన నుదురు మెరుస్తుంది, మన శరీరము బాగవుతుంది, మన టాక్సిన్స్ కానీ విషపూరిత వాయువులు అన్నీ బయటకు వెళ్తాయి కపాలభాతి వల్ల. మూడవది అనులోమ విలోమ, అంటే ఒక కుడి ముక్కు నుంచి గాలి తీసుకొని వేరే ముక్కు నుంచి వదలడం, ఆల్టర్నేట్ నాస్ట్రల్. దీనివల్ల ఏంటంటే మన నాడీ వ్యవస్థ అంతా బాగా అవుతుంది. నొప్పులున్నా ఏమున్నా కానీ మన ఏ సిస్టంలో ఉన్న నాడీ వ్యవస్థలో ఉన్న ఎలాంటి లోపాలైనా దీనివల్ల మెరుగవుతాయి. దీన్ని అంటారు అనులోమ విలోమ. తర్వాత ఏమిటి, మన బ్రెయిన్కి కూడా దీంట్లో ఎన్నో నర్వస్ సిస్టమ్స్ ఉన్నాయి, దాన్ని కూడా మంచిగా చేయడానికి, ఆరోగ్యంగా చేయడానికి భ్రామరీ ప్రాణాయామం, అంటే తుమ్మెదలాగా మనము ధ్వనిని తీయడం. ఇలా చూపుడు వేలుని ఇక్కడ పెట్టాలి నుదురు పైన, మిగతా 3 వేలను కళ్ళపైన, బొటన వేలును చెవి రంధ్రాలను మూసి గాలి తీసుకొని మనసులో ఓంకారనాదం, అంటే తుమ్మెదలాగా మనం ధ్వనిని తీయాలి, తేనె తీగలాగా. ఇలాగా ఇలా 5 నుంచి 10 సార్లు చేసుకోవచ్చు. దీనివల్ల నాడీ వ్యవస్థతో పాటు మెదడు కూడా బాగా పనిచేస్తుంది, నిద్ర బాగా వస్తుంది. మన పరిశోధనలు కూడా ఇలాగే చెప్తున్నాయి, భ్రామరీ ప్రాణాయామం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని. భ్రామరీ ప్రాణాయామం తర్వాత మనం ఓంకారనాదం చేయాలి 3 సార్లు. ఓ ఇలా దీన్నే ఉద్గీత ప్రాణాయామం కూడా అంటారు. తర్వాత గమ్మున కూర్చొని శాంతంగా కూర్చొని మన శ్వాసను అబ్జర్వించడం, ప్రణవ ధ్యానం కూడా అంటారు దీన్ని. ఇలా దీనికి మన మనసుకు సంబంధించింది, మన ఆత్మకు సంబంధించింది మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే కళ్ళు మూసుకొని శరీరాన్ని నిటారుగా పెట్టి కేవలం శ్వాసపైన ధ్యాస పెడితే మన ఆత్మకి ఎంతో ఆనందం కలుగుతుంది, ఆత్మ ఒక బ్యాలెన్స్లో. ఇలా శరీరము మనస్సు ఆత్మలని ఒక సంధానం చేస్తూ మనము ప్రతిరోజు యోగా ప్రాణాయామం ధ్యానం చేస్తే మనలో ఎన్నో ఆరోగ్య పరిణామాలు వస్తాయి. దాంతోపాటు మన ఆరోగ్యంలో అద్భుతాలు కూడా జరుగుతాయి. కానీ దీన్ని రోజు చేయాలి. ఒకరోజు చేసి ఒకరోజు మానేస్తే లాభం లేదు. ఒక నిరంతరంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ముఖ్య విషయం ఏమేంటంటే మా వెల్1 బ్యానర్లో రకరకాల ప్రోగ్రామ్స్ని మేము స్టార్ట్ చేసాం. దాంట్లో నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు ఆన్లైన్లో వాటిని జాయిన్ అయ్యి ప్రతిరోజు మీరు యోగా ప్రాణాయామం నాతో పాటు చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. దాన్ని క్లిక్ చేసి మీరు మా ప్రోగ్రామ్స్లో జాయిన్ కాగలరు. మరిన్ని వివరాలకు మీరు హెల్త్ అండ్ టైప్ చేసి కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.